ఆగవే ఆగు. అయ్యో అయ్యో దొరకట్లే. ఓన్లీ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి అన్నమాట. పువ్వు మధ్య భాగానికి టచ్ చేయాలి. చూసారా, ఇదిగోండి. ఇమ్మీడియట్గా స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. పంకిన్ షేప్లో వస్తాయి. బాగానే వచ్చింది సైజు చక్కగా. మొదటి టమాటో హార్వెస్ట్. పొడవుగా వస్తాయి అన్నమాట ఈ కాయలు. చూసారా ఏమైందో. తీసేస్తున్నాను. ఒక ఆకుకి 4-5 ఉన్నాయి బాబోయ్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మిద్దె తోటలో కూరగాయలు కోసుకుంటూ మనం ఒక మ్యాజిక్ లిక్విడ్ అండి ఎప్పుడు రెడీగా ఉంచుకోవాలి. అది కొద్ది మాత్రంలో చిన్న బాటిల్లో కలుపుకొని ఎప్పుడు రెడీగా పెట్టుకోవాలన్నమాట. అది మీతోటి షేర్ చేస్తాను. నేను సునీత. వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే అండి మీకు లాస్ట్ వీక్ ఒకటి చూపిస్తానన్నాను, అది చూపించలేదు. ముందు అది చూపిస్తా, మర్చిపోయాను. ఇదిగోండి, ఇవి కాశీ టమాటాలు అంటారు కదండి. ఇట్లా మనకి పంప్కిన్ షేప్లో వస్తాయి, కాశీ టమాటాలు అంటారు. ఇదిగోండి ఇట్లా గుమ్మడికాయలాగా ఉంటాయి. మరి ఈ పంప్కిన్ టొమాటోస్ మనకి కరెక్ట్గా నాకు తెలియదు కానండి, ఇవి ఏసీహెచ్ గార్డెనింగ్ వాళ్ళు పంపించిన సీడ్స్లో వచ్చిన మొక్కలు అన్నమాట. సో ఇది వాళ్ళు కూడా చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా వాళ్ళు పంపించిన ఇంకా మిగిలిన అన్నీ చూపించాను కానీ ఇది కూడా ఏదో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయేనండి. ఏదో వేరేగా అనిపిస్తుంది టమాటో. చూద్దాం, ఇవన్నీ పైకి వచ్చినాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఏసీహెచ్ గార్డెనింగ్ పిల్లలు ఇలా ఉన్నాయి అన్నమాట మీరు పంపించినవి. ఇంకా వంగనారు ఇవ్వండి, బాగున్నాయి అమ్మ మొక్కలు అయితే. ఇంకా కొత్తిమీర వెళ్ళేటప్పుడు కోసుకుందామండి. ఇంకా బాగా పెద్దగా అయిపోతుంది, ఫాస్ట్గా తెంపేసుకోవాలి. ఇది ఇంకా చూపిస్తూ మిగిలినవి కోసుకుందాం. కానీ మొన్న బీరుబాదులు అవి ఇట్లా ఎందుకు అయిపోతున్నాయి, ఎందుకు పండిపోతున్నాయి అనేది నాకు అర్థం కాలేదు. అన్నిటితో పాటే పోషణ ఇచ్చాను కదా అనేది. మట్టి అండి గట్టిగా రాయల్లే ఉందన్నమాట. నాకు అర్థం కాలేదు ఎందుకు అందులో ఆ పాట్లో మరి మేము ప్రాపర్గా కదిలించలేదా ఏంటనేది. మొన్న చూసి ప్రాపర్గా దాన్ని తవ్వాను. చూద్దాం, తవ్విన తర్వాత మనకి ఏమన్నా మార్పు ఉందా చేసిందా అనేది. పిందెలన్నీ అయితే మాత్రం పండిపోతున్నాయి. నాకు ప్రాబ్లం ఏంటంటే ఈవినింగ్ షోరూంలో ఉండిపోతున్నాను, అందుకని పాలినేషన్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. అందరికీ ఓన్లీ మేల్ ఫ్లవర్స్ వస్తాయి అంటారు, నాకేమో ఉల్టా ఓన్లీ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి అనమాట. అంటే ఓన్లీ మనకి కాయలే వస్తున్నాయి, పువ్వులు రావట్లా. పాలినేషన్ పోనీ హ్యాండ్తో చేద్దామన్నా కానీ అది జరుగుతుంది. పర్వాలేదండి, మొక్క బాగా దానికి ప్రిపేర్డ్గా లేదని అర్థం అనమాట. అంటే కాయలు ఇంకా మనకి ఇవ్వడానికి సిద్ధంగా లేదని. ఒకసారి చూపిస్తా చూడండి. ఇది మనకి మగ పువ్వు అన్నమాట. సో ఇది ఎక్కువ లేవు పువ్వులు అనుకుంటే పువ్వు తుంపేమాకండి, ఏదన్నా చిన్న బడ్లాగా ఇయర్ బడ్ లాగా తీసుకుని దానితో ఇక్కడ టచ్ చేసి, లేదంటే చేత్తోటైనా కానీ. ఇదిగోండి అలా అక్కడ కనిపిస్తుందా మీకు, పిందెతో పాటు పువ్వు రావాలన్నమాట. అది ఆడ పువ్వు. ఇలా పట్టుకునండి ఈ పువ్వు మధ్యలో దీని మధ్య భాగాన్ని ఆ పువ్వు మధ్య భాగానికి టచ్ చేయాలి. ఒకేసారి ఎక్కువ ఫీమేల్ ఫ్లవర్స్ ఉన్నా కానీ మనం ఈ పువ్వుని చేసుకోవచ్చు అనమాట. అట్లా దీన్ని హ్యాండ్ పాలినేషన్ అంటారండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పక్షులు కానీ కొన్ని రకాల బీస్ కానీ ఇవి ఆ పని చేస్తాయి అన్నమాట. మనము వచ్చిన పిందల్లా మనకి కాయ అవ్వాలి అంటే ఇట్లా మనం హ్యాండ్ పాలినేట్ చేసుకుంటే చక్కగా వస్తాయండి. చూసారా ఎన్ని వేస్ట్ అయిపోతున్నాయో, ఉసూరు అనిపిస్తుంది. ఇంకా ఫిక్స్ అయిపోయా రోజు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 5 to 6 లేదంటే 6 to 7 ఉన్నా కానీ. మెయిన్ వర్షం కూడా బాగా పడుతుందండి, రోజు సాయంత్రం పూట వర్షమే. ఇప్పుడు కొంచెం తెరపిచ్చింది కనుక ఇవాళ పని చేస్తున్నాను. మొన్న పక్కింట్లోకి వెళ్ళిపోతుందని చూపించా కదా తీగ, మళ్ళీ మన ఇంటికే వచ్చేస్తాను. దారి మళ్ళీ తప్పైపోయింది అని వచ్చేస్తుంది చూస్తారా. తప్పు ఆగవే ఆగు. అయ్యో అయ్యో దొరకట్లే, వెళ్ళిపోయింది. ఏదైనా కొక్కిం పెట్టుకోవాలి మనం ఇక్కడ.
ఇంకా మనకి వంకాయలండి ఎక్కడికక్కడ ఈ కాయలు ఇది విత్తనం కోసం అని కోస్తాను. ఇంకా వర్షాలు పడుతుంటే ఏంటంటే ఇది తయారైపోయి ఉంటుంది, కుళ్ళిపోతుంది అనమాట. మొన్న ఒకటి అట్లాగే అయిపోయింది, కుళ్ళిపోయి అవి రాలిపోయి మొలిస్తేనేమో నాకు ఏదనేది అర్థం కాదు మళ్ళీ. అందుకని చెప్పి ఎందుకు వచ్చిన కోవాలని చెప్పి కోసేసాను. చూసారండి ఎట్లా వస్తున్నాయో, ఈ బుజ్జి బుజ్జిగా వస్తున్నాయి అన్నమాట. ఈ పళంగా పులుసు వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇట్లాంటివి. సాంబార్లో కూడా వేసుకుంటాము. ఇంకా సాంబారు, పులుసు, గుత్తి వంకాయ కూర ఇవి కాకుండా కూర వండుకుంటారని నాకు రీసెంట్గానే తెలిసింది. వీటితోటి బాగుంటుంది అది. ఇగోండి ఇంకా పోతుంది, కాస్తా ఉంది ఇప్పుడే. ఆ టమాటా మొక్కలు చూపించాను లాస్ట్ టైము, ఇగోండి అలా ఉన్నాయి. సో పచ్చిమిర్చి మాత్రం మనకి కాస్త ఇవి పాత మొక్కలు ఇయ్యానండి, పర్వాలా మనకి ఏదో పని గడుస్తుంది ప్రస్తుతానికి. ఇంకెక్కువ కాదు కానండి, పని గడుస్తుంది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొనుక్కోవాల్సి వస్తుంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనయే సరిపోతున్నాయి అన్నట్టుగా లేదు. పచ్చిమిర్చి మాత్రం ఎక్కువ వేసుకోవాలండి గార్డెన్లో. ఎక్కువ మనం యూజువల్గా పొలాల్లో స్ప్రే చేసేది పచ్చిమిర్చికి అన్నమాట. అందుకని పెస్టిసైడ్ నుంచి మనల్ని తప్పించుకోవటం కోసం ఎక్కువ పచ్చిమిర్చి. అంత ఆరోగ్యకరంగా లేవు చూసారా మొక్కలు. ఇలా ముడుతుంటే అండి ఆకు ముడత పుల్ల మజ్జిగలో ఇంగువ కలిపేసి డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే అండి మనం పట్టు వదలని విక్రమార్కుడిలాగా తగ్గే వరకు స్ప్రే చేయాలి. మొన్న అన్ని పింతలు కూడా కోస్తారు కొయ్యమంటే. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ లేవులేండి, కానీ ఇవి భలే బాగా వస్తాయి. ఇవి మనకి ఇదిగోండి ఇట్లా పొడవుగా వస్తాయి అన్నమాట ఈ కాయలు. మరీ ఘాటుండు అలా అని చెప్పి మరీ కారం లేకుండానే ఉండవండి, మీడియంగా బాగుంటాయి. మన చెర్రీ టమాటాలు ఎక్కడ చూసినా ఇయ్యానండి విసుకొస్తుంది అని మొత్తము పోయినాయేమనుకున్నా కానీ మరీ అంత ఫీల్ అయినట్లేదులేండి, కొంచెం ఫీల్ అయింది. అక్కడక్కడ వస్తున్నాయి మళ్ళీ. ఇది దోసకాయ ఇక్కడ ఉండిపోయిందండి ఒకటి, మొన్న కోసినప్పుడు చూడలా. కానీ అసలు నిజంగా ఎంత బాగున్నాయోనండి. మాకు మా ఇంట్లో ఎందుకన్నా అత్తయ్య వాళ్ళు గింజలు తీసేసి వండుతారు. నాకేమో గింజలు వేసి వండితే ఇష్టం, కానీ పర్సంటేజ్ వైజ్ తినే వాళ్ళలో నేను ఒక్కదాన్నే కనుక గింజలు తీసేసి ఇప్పుడు ఈ కోస్తా కూర్చుంటే టైం అయిపోద్ది. అయినా మరీ ఎవ్రీ టైం అంతా బాగా లేవు పాపం. ఇది కొంచెం రెస్ట్ తీసుకుంటున్నట్టుంది, మళ్ళీ యాక్టివేట్ అవ్వడానికి అన్నీ వేద్దాం. ఉన్నాయి ఇవ్వండి ఇట్లా గుత్తులు కోద్దాము. ఇవ్వండి ఇవి ముందు రోజు వచ్చి ఇదంతా పని చేసి వెళ్ళామండి. ఆ రోజు కోద్దాం అనుకుని మర్చిపోయా. చూసారా ఏమైందో మొత్తం అంతా. ఇది అంటే సక్కింగ్ పెస్ట్ ఉంది గార్డెన్లో ఉండి, ఇది మొత్తం దీన్ని ఆగం చేసేసింది. మనకు తినడానికి పనికిరాదు, ఇంక ఇప్పుడు పడేయడమే. కానీ భలే సూరం అనిపిస్తుంది కదండి, కష్టపడింది మనకు దక్కకపోతే. ఇది ఏం మొక్క అని చెప్పి చాలామందిని అడిగాను. ఇది లింగదొండ అనేదో చెప్పారు. ఇదిగోండి ఇట్లా కాయలు కాస్తున్నాయి చూడండి. ఇవి నాకైతే తెలియదు వీటిని ఏం చేస్తారో ఏంటో అనేది. మాకైతే ఇది పిచ్చి మొక్క కిందే తెలుసు. ఈ కాయలు వచ్చినాక నాకు గుర్తొచ్చింది అనమాట. పిచ్చి మొక్క ఎక్కడంటే అక్కడ కంపలెమ్మట అక్కడ వచ్చి కాస్తుంది కాయలు. సో ఇది పనికిరాదు అని చెప్పి ఇంకా తీసేస్తున్నాను. మొన్న ఎవరో కామెంట్స్లో కూడా పెట్టారు, మళ్ళీ మిద్దె తోటలో అంతా ఆగమైపోతాయి తీసేయండి, మళ్ళీ వేరే దగ్గర కూడా మొక్కలు వచ్చేస్తాయి అని చెప్పి. అందుకని తీసేస్తున్నా. ఎరువులు పడేసేద్దాం, కాయలు రాలేదు కనుక ఇబ్బంది ఏం లేదు, ఎరువులు వేసేయచ్చు. రీసెంట్గా నేను ఆన్లైన్ నుంచి విత్తనాలు తెప్పించుకున్నానని చెప్పి మీకు షేర్ చేశాను కదండి. కొన్ని విత్తనాలు తెప్పించానని చెప్పి దానిలో తెప్పించిన బేరు మొక్క అనమాట ఇది. సో ఇదిగోండి ఎందుకు చూపిస్తానంటే ఇక్కడ చూస్తున్నారా, దాంతోపాటు పెట్టిన మొక్కలే ఇవన్నీ. దీనికేమో ఇంకా అసలు తీగ కూడా రాలేదు. దీనికి మాత్రం చూసారా ఎంత తీగ వచ్చేసిందో. ఈ 2-3 రోజులు ఉన్నాయి. నేను మొన్న సాయంత్రం పనిచేసి వెళ్ళాము, అప్పుడు జస్ట్ ఇక్కడ వరకే ఉన్నాయి ఆకులు. వీటికి కూడా కట్టాలండి. ఇవి ఆల్ టైమ్ బీన్సా ఏముంది పేరు చూద్దాం ఉండండి. ఆల్ టైమ్ బీన్స్ అంట. దీనికి కూడా బాగా వచ్చేసింది. ఇది కూడా ఏదో మరి ఏ మొక్క కానీ. ఒకటేమో ఇది ఉందండి, ఏమంటారు అసలు ఎంత స్పీడ్గా పాకేస్తుందో చూడండి. ఇది పైకి వచ్చానంటే ముందు కూరగాయలు కోద్దామని వస్తా, నా కంటికి ఏయో కనిపిస్తూ ఉంటాయి, అన్నీ చేసుకుంటా కూర్చుంటా, ఆటోమేటిక్గా చీకటి పడిపోతుంది. ఆల్రెడీ లేట్గానే వచ్చాను అనుకోండి. ఇదిగోండి ఈ లిక్విడ్ తయారు చేశాను, ఒకసారి ఎలా చేశానో చూద్దాము. ఇదిగోండి ఇది మన ఇంట్లో ఏ స్ప్రే బాటిల్ ఉన్నా దానిలోకి ఇట్లా, ఇదైతే 1/2 లీటర్ బాటిల్ అండి. దీనికి చూస్తున్నారు కదా ఒక 4 to 5 ml
వేప నూనె, అలాగే మన ఇంట్లో మనం వాడుకునే విమ్ లిక్విడ్ కానీ ఏదైనా, ఒకవేళ మాకు ఇది కూడా కెమికల్ అంటే కనుక 2 కుంకుడుకాయలు కొట్టి ఆ రసమైనా వేసుకోవచ్చు. ఇంకా ఇలా మనం కలుపుకొని ఒక్క చిటికెడు వంట సోడా ఇది వేసేసుకుని మంచిగా కలిపేసి దాని నిండా నీళ్లు పట్టుకుని రెడీ చేసుకుంటే మనం మ్యాజిక్ స్ప్రే అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా చిన్న బాటిల్లో, అంటే ఇది నాకు ఎట్లా అంటే కొన్నిసార్లు మందార మొక్కలు కాటికి వస్తాయి కదండి, ఎప్పుడు ఒకటి చిన్నగా ఒక మినీ కిట్ అన్నట్టు గార్డెన్లో ఇది ఎప్పుడు ఉంచుకోండి. మనం వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకున్నా కూడా కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇలా అవసరం పడుతుంది. ఇది ఇప్పుడు ఎందుకు చేశానంటే, ఇదిగోండి ట్రెండ్ చూపిస్తా. చూసారా చిక్కుడు తీగ లాస్ట్ టైం చూసారు కదా. సో మనము అక్కడ ఎక్కడైతే ఎక్కువ ఉందో ముందు అసలు ఏ రేంజ్లో ఉందో చూడండి. ఇప్పుడు వర్షాలు పడినాయి కదా, నేనేమి స్ప్రే కూడా చేయలేకపోయాను. ఇంకా మళ్ళీ గార్డెన్ మొత్తం అంటే నేను చేయలేకపోతున్నానండి ఇప్పుడు, అంటే టైం సరిపోట్లా నాకు స్ప్రే చేయాలంటే. సో మా వాళ్ళు చేసే లోపల ఇంకా ఆగమైపోద్దని చెప్పి ఇట్లా నేను కొంచెం కలుపుకొచ్చుకున్నా. సరే మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నా. చూసారా అసలు ఏ రేంజ్లో ఉందో. మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను, చూడండి మీరే తర్వాత ఎలా ఉంటుందనేది. మనం చేసేది అన్నీ కూడా న్యాచురల్ పద్ధతిలో అండి. వాస్తవంగా అయితే ఇక్కడ మనము విమ్ లిక్విడ్ కూడా వేయకూడదు, కుంకుడు రసం వేసుకోవాలి. మనం అంత సహజ పద్ధతిలో చేస్తున్నాము అంటే ఇక్కడ విమ్ లిక్విడ్ కూడా కెమికల్ కింద వస్తుంది. కాకపోతే మనం అన్నీ చేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు నేను చేయలేదు, జస్ట్ నీమ్ ఆయిల్ను విమ్ లిక్విడ్ వేసాను కదా. ఇట్లా మనం ఎఫెక్టెడ్ ఏరియాకి స్ప్రే చేసేసుకోవాలండి ఎప్పటికప్పుడు. ఇలా చిన్న దాంతో చేసుకుంటే ఏంటంటే మనం 2-3 రోజులకు ఒకసారి ఆ తగ్గే వరకు ప్రాబ్లమ్ని స్ప్రే చేసుకోగలుగుతాం. గార్డెన్ మొత్తానికి కూడా ఇప్పుడు ఇలా ఒక దగ్గర వచ్చింది అంటే గార్డెన్ మొత్తానికి కూడా ప్రివెన్షన్గా మనం చేసుకోవాలండి. ఇట్లా ఆకులు వెనక భాగంలో, ముందు భాగంలో అన్ని వైపులా చక్కగా స్నానం చేయించినట్టు చేయించేయాలండి మొత్తానికి. ఇలా ఎప్పుడు కూడా సిద్ధంగా పెట్టుకుంటే ఏంటంటే అసలు మనం ఎక్కడన్నా కనిపించింది అనుకోండి ఇమ్మీడియట్గా స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. వాస్తవంగా అండి నాది చిన్నది ఇట్లా హ్యాండ్ గన్ ఉంటుంది కదా, అది పాడైపోయింది అనమాట. ఇది ఇంట్లో వాడే హెయిర్ కోసం, సంజనాకి హెయిర్ కట్ నేనే చేస్తాను కదా, అప్పుడు వాడతాను అనమాట. దాన్ని ఇప్పుడు వాడేస్తున్నా. ఇదనే కాదండి, మనము కాలిన్ అవి వాడితే కనుక ఇంట్లోకి అవి కానీ వంటగదిలోకి క్లీనింగ్ స్ప్రేలు ఉంటాయి కదా, వాటి బాటిల్స్ని చక్క పెట్టేసుకోవచ్చు అనమాట. దొండకాయలు ఉన్నాయండి, ఇవైతే మాత్రం ఇప్పుడు నేను కోయను. మొన్న దానికి ఒక గొంగళి పురుగు కనిపించింది. ఇంకా నాకు అది ఫోబియా అనమాట. ఇక నాకు లోపల నుంచి ఏదేదో అయిపోతుంది. ఇప్పుడు అయితే నేను దాంట్లో చేయబెట్టను. కన్ఫామ్గా అందులో లేవు, క్లియర్గా కంటికి కనిపిస్తుంది. ఇంకొక 2-3 సార్లు అయితే కానీ నాకు ఆ ఫోబియా పోదు. అదొక్కటి మట్టుకి నేను భయపడతాను. భయం కూడా కాదు, అదొక హెట్ ఎక్కువ అనమాట, అంతే. ఇగోండి దొండకాయలు అయితే నేను కోయలేదులేండి, కోపించాను. చెప్పాను కదా ఇంకొక 2 టైమ్స్ అయితే కానీ నాకు ఆ ఫోబియా. చూసిన వాళ్ళు గొంగళ పురుగులు ఆతలు పడేస్తే పాపం వీటికి తెలియదు నాకు భయం అని తీసుకొచ్చి మరి పరిగెట్టుకుని ఇట్లా చూపించాడు అనమాట. నాకు అక్కడే అయిపోయింది. ఒక ఆకుకి 4-5 ఉన్నాయి బాబోయ్, ఇంతే అనుకున్నా. చెర్రీ టొమాటో అక్కడక్కడ కొద్దిగా మనల్ని కనుకరిస్తుంది. టొమాటోలు ఇప్పుడు మార్కెట్లో బాగా రేటు ఉన్నాయండి, 60 రూపాయలు కేజీ అంట. మనకేమో మార్కెట్లో రేటు తక్కువ ఉన్నప్పుడు కాస్త విపరీతంగా. ఇది చూసారా బాగా మంచి సైజు వచ్చినాయి, బాగానే వచ్చింది సైజు చక్కగా. ఇవి రసానికే కానండి, కూరకి వేసుకోకూడదు అంటే అన్ని గింజలు ఉంటాయి కదా ఎక్కువ. నాకు మామూలుగానే టమాటాలు తగ్గించాను వాడకం, నేను తినటం. ఈ సీజన్లో మొదటి టమాటో అనమాట, మొదటి టమాటో హార్వెస్ట్. ఒకటే కాసింది, 1 కాయ. మొన్న వీటన్నిటిని దగ్గరికి తీసుకట్టాం కదండి, పూత వచ్చింది. కానీ ఇంకా ఇప్పుడు ఈ చెట్టుకైతే రెడీగా లేవు. కొన్ని మా కూరకి వెళ్తున్నాయండి ఇబ్బంది లేకుండా. కూరకేంటి ఇవ్వడానికి కూడా వస్తున్నాయి బాగానే, అక్కడ కూడా ఉన్నాయి కనుక ఇవ్వడానికి కూడా వస్తున్నాయి. ఎన్ని కావాలండి మనకు బండిని, 1/2 కేజీ అయితే ఎక్కదక్క కూరకి. మళ్ళీ ఫ్రెష్గా వస్తూ ఉంటాం కదా. మామూలుగా అండి ఎన్ని మొక్కలు పెట్టుకోవాలి అనేది కూడా డౌటే కొంతమంది కంటే. ఫస్ట్ టైము అసలు గార్డెనింగ్ ఐడియా లేని వాళ్ళకి చూడండి, ఇట్లా ఒక
3 మొక్కలు అంటే 3 తొట్టులో నేను వంకాయలు వేసాను. ఇలా వేస్తే ఏంటంటే ఇప్పుడు ఈ వారం ఇది కోసుకున్నా కానీ గ్యాప్ వస్తుంది కదా మనకి. సో ఎప్పుడు కూడా రన్నింగ్ హార్వెస్ట్గా ఉంటాయి అన్నమాట. చూసారా మనకి చాలా ఇంత అది. ఇక్కడ కూడా కొన్ని చెర్రీ టమాటాలు ఉన్నాయండి. నేను కోసేసుకుంటానులేండి, వీడియో లెంత్ అయిపోతుంది. అసలు భలే ఉన్నాయి. ఈ బాగున్నాయండి చక్క సైజు. కాకపోతే తొడాలతో కోసుకోవాలి, లేకపోతే ఇదిగోండి ఇట్లా తుచ్చు అయిపోతాయి. లేదంటే ఇమీడియట్గా వాడుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టామా ఇంక పనికిరావు, అవి పాడైపోతాయి, వాసన వచ్చేస్తాయి. బెండకాయలు ఉన్నాయండి కొన్ని. బెండకాయలు మాత్రం ఎప్పుడు అన్నిటితో పాటు వారానికి ఒకసారి కోసుకుందామని ఊరుకోవద్దు, ఊరికే ముదిరిపోతాయి. మా మహయ్య గారు అయితే అండి రోజు సాయంత్రం పూట ఈయన 2 కాయనివ్వండి 3 కాయనివ్వండి అన్నీ అలా కోసుకొచ్చేస్తూ ఉంటారనమాట. అప్పుడు 4-5 రోజులు కోసి అక్కడ పెట్టుకుంటే వాళ్ళకి కూరకు వస్తాయి అన్నమాట. అట్లా రోజు అసలు మిద్దె తోటకి రోజు డైలీ సాయంత్రం అవ్వగానే వెళ్తారు. వెళ్ళి చక్కగా తోట అంతా ఉడిపించుకుని నీట్గా ఏదైనా పెద్దవాళ్ళు అంతా ఆర్గనైజింగ్ చేసుకుంటారండి చక్కగా కదా. ఏమంటారు మీరు? క్యాలీఫ్లవర్ ఇదిగోండి స్టార్ట్ అయింది. ఈ కింద ఆకులన్నీ తీసేస్తున్నాం. మొన్న కొన్నిటి తీసాను కానీ ఇటువైపు తీయలేదు. ఆ వేళతో అక్కడితోటే పని లేట్ అయిపోయింది నాకు. చూసారా ఇదిగోండి. కాకపోతే నాకు తెలిసినంత మట్టుకు ఇది పెద్దగా ఏం రాదు అని అనిపిస్తుంది సైజు. మొన్న పోయినసారి బచ్చల కూర కోసినప్పుడు బచ్చల కూరతోటి పచ్చడి చేస్తారు తెలుసా అని అడిగాను. కొంతమంది రెసిపీ చూపించమని అడిగారు. తొందరలోనే మీకు రెసిపీ అప్లోడ్ చేస్తానండి, చూడండి, ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈసారి చిక్కుడుకాయలు అయితే మాత్రం మొన్న వర్షానికి కంటిన్యూస్గా అసలు తెరిపి లేకుండా వర్షం పడింది కదండి, పూతంతా రాలిపోయింది. గ్యాప్ వస్తుంది అనిపిస్తుంది నాకు. కాపు కూడా చూద్దాం, మళ్ళీ పుంజుకుంటుంది. కొంచెం తవ్వి ఎరివేస్తాను. మా కూరకేం ఇబ్బంది లేదు కానండి, ఏం పంచానో అట్లా పంచడానికి లేకుండా కొన్ని వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఒకటి మన ఇది కాసింది, ఇక్కడ కూడా ఉంది ఒకటి, ఇక్కడ కూడా ఉంది ఇంకోటి. తెలవట్లేదు ఇందులో అసలు. ఈ కిందకి ఆకుల కిందకి వస్తున్నాయి. ఇదిగోండి. ఇంకా చిక్కుడుకాయలు అయితే అన్నీ కోసేస్తామండి గబగబా, చీకటి అయిపోతుంది. ఇదిగోండి కూరగాయలు అయితే ఇవే కోసాము. వంకాయలు, చిక్కుడుకాయలు, తమ్మకాయలు, చిన్న చెర్రీ టమాటాలు, బెండకాయలు, పచ్చల కూర. కింద వాస్తవంగా గోంగూర కోసుకుందాం అని వచ్చామండి. అయితే నేను అసలు చూడలే, ఇంత చీకటి పడిపోయిందని మునిగిపోయాను అనమాట పనిలో. అది పరిస్థితి, నా పనులు అట్లా ఉంటాయి ఒక్కోసారి. సో ఎప్పుడన్నగా మొదలు పెడితే చీకటి అయ్యేదాకా పనిచేశాను అనమాట ఒక్కోసారి అంతే. మరి మీకు వీడియో హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ చేయండి. మీరు ఏ మ్యాజిక్ లిక్విడ్ ఎప్పుడు రెడీగా పెట్టుకుంటారు గార్డెన్లో అనేది కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.